గ్యారెంటీ ఉంది, లైట్ గ్యారెంటీ ఉంది. సంవత్సరం దేవుడికి మేము కలుగుగాక. యేసు మీ జోడికి కూడా గ్యారెంటీ ఉంది, అడిగిపోయే జోడికి కూడా పిల్లల సెల్ల గ్యారెంటీ ఉంది, పెన్న గ్యారెంటీ ఉంది, అన్నిటికీ గ్యారెంటీ ఉంది. మనిషికి గ్యారెంటీ ఉందా? మనిషికి గ్యారెంటీ ఉందా? గ్యారంటీ లేని దానికి గ్యారంటీ ఇచ్చాడు. చేతులతో ఒకసారి దానికి స్తోత్రం. దేవుడు హామీ ఇచ్చాడా? పిరమత్తయ్య గారు గట్టిగా చెప్పులు కొట్టండి, గట్టిగా కొట్టండి. స్లో కొడుతున్నారా? చెప్పులు కొట్టి సార్ దేవుడు మేము పడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్యారంటీ ఇచ్చే దేవుడు, నీ ఆయుస్సుని పెంచే దేవుడు, నీ పిల్లలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. అసలు బాధ వచ్చే ముందు కంటే మొదటి జామున లెగిసి నీ పిల్లల కోసం ప్రార్థన చేయి, నీ కుటుంబ పరిస్థితి కోసం ప్రార్థన చేయి. కన్నీరు విడువో, ఆ కన్నీటిని జ్ఞాపకం చేసుకొని నీ పిల్లల భవిష్యత్తు విషయంలో, నీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో, తన ఆరోగ్యాల విషయంలో, నీ కుటుంబ పరిస్థితి విషయంలో మరుగు చేయగల శక్తి నా దేవునికి ఉంది. చేతులెత్తుకు సార్ దేనికి వస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పిల్లల కన్నీటిని చూసే దేవుడు. ఎలా చెప్పుకొని పోతే చాలా చెప్పుకొని పోవచ్చు. పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసి 5వదిగా దేవుడు ఎవరు చూశాడంటే నిర్గమకాండం 3:7 నిర్గమకాండం 3:7 మరియు యెహోవా ఇట్లనెను, ఐగుప్తులోనున్న ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. చాలండి. ఐగుప్తులో ప్రజలు బాధపడుతున్నారట. ఎవరాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. యోసేపు బట్టి అందరూ ఐగుప్తుకి వెళ్ళారు. యోసేపు ఉన్నంతకాలం బాగుంది, తర్వాత కూడా కొంతకాలం బాగానే ఉంది. తర్వాత అంతా బాగుంటే ఏం మర్చిపోతారు ప్రజలు? అంతా బాగుంటే ఏం మర్చిపోతారు ప్రజలు? చెప్పాలి. మమత ఎవరిని మర్చిపోతారు? పేదని మర్చిపోతారు. ఏమనుకోవద్దు, అందరూ అంతే. ఇశ్రాయేలు పిల్లలు అంతా ఎవరిని మర్చిపోయారు? దేవుణ్ణి మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోయిన తర్వాత వచ్చేసే శ్రమలో, ఎలాంటి శ్రమలు అంటే నిజంగా చెప్తున్నామరో, పాలించే రాజ్య భక్షించేవాడైపోయాడు. మగబిడ్డలు పుడితే కాన్పుబిడ్డల మీద చెప్పి మన నర్సులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ నర్సులు పాపం దేవుడికి భయపడి వాళ్ళ సంపకపోతే డైరెక్ట్ మీరే వేసేయాలి. ఎక్కడ అన్నాడో, కన్న బిడ్డను నైలు నదిలో వేసేయాలి. అలా అయిపోతే ఎవరిని చంపేస్తాడు? తల్లిదండ్రిని కూడా చంపేస్తాడు. ఎంత బాధ! నైలు నది అంటే ప్రపంచంలో పొడవైన నది, ముసళ్ళు ఉండే నది. అందులో వేస్తే ఏమవుతారు? ఆ యొక్క దాన్ని ఏమంటాం, ముసళ్ళకి ఆహారం అవుతారు. ఎంత వేదన! పని విస్తారంగా చెప్పేవాడు. ఆ వేదన బట్టి కన్నీళ్లతో ఎవరికి మొరపెట్టారు? దేవుడికి మొరపెడితే ఆ మొర్రను విన్నాడు, ఆ బాధను చూశాడు. నిజంగా నువ్వుకున్న బాధను చూసే దేవుడు ఆయన. బైబిల్లో ఒక మాట ఉంటుంది, 104వ కీర్తన 106వ కీర్తన 44 వచనం 43, 44. మొదట తిరుగుబాటు చేసినప్పుడు, దేవుణ్ణి మర్చిపోయినప్పుడు శ్రమలు వచ్చాయి, శత్రువులకు అప్పగించాడు. అప్పుడు ఏం చేశారు? మొరపెట్టి మళ్ళీ దేవుడు విడిపించాడు. మళ్ళీ విడిపించిన తర్వాత మళ్ళీ ఏం చేశారు? మా పరిస్థితి మావులే, మందిరానికి రాని పరిస్థితి, దేవుడి సన్నిధికి లేని పరిస్థితి. అసలు దేవుడు పిల్లనిచ్చి శాంతి గారికి చెప్పండి, పాస్టర్ గారు చెప్తున్నారని. ఇప్పుడు మనవడిచ్చి 4 వారాలు ఎగ్గొట్టించాడు. దేవుడు మనవడు కూడా తప్ప? నేను వాస్తవం మాట్లాడుతున్నాను. దేవా మనవడు ఇచ్చేవాడు 8వ దినాన్ని మందిరానికి వచ్చేయాలి. 8వ దినానికి చేర్చలే. మనవడిస్తే మందిరానికి కొడతారా? తప్ప కదండి. మా తప్ప కదా? మీరు చెప్పండి. 4 వారాలు మానేస్తారా? చేతులతో ఒకసారి దీనికి వస్తారు. ఇశ్రాయేలు ప్రజలు అంతే. ఎవరమ్మా?
ఇశ్రాయేలు ప్రజలు అంతా బాగుందనుకో ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆలోచనలు నడుతున్నారు. పాస్టర్ గారికి అలా ఆయన అయితే ఇంకా వాళ్ళ అల్లుడైతే పాస్టర్ గారు మొన్న లేట్ అయిపోయింది పాస్టర్ గారు అన్నాడు. అటు మొన్న అడిగితే మొన్న అడగలేదు, చూశాను. పాస్టర్ గారు వచ్చేస్తాను కొద్దిగా లేట్ అయిందండి, బండి ఏదో అయిందన్నాడు. మొన్న క్రికెట్కి పోతున్నాడు. మరి అక్కడ పోయేది వెళ్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. శ్రమ వస్తే కష్టం వస్తే ఎవరితో తిరుగుతారు? అలా తిరుగుతున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు. అలా తిరిగితే అసలు నువ్వు నేనైతే ఏంటాం? ఇప్పుడు దాకా నీకు లెక్క లేకుండా ఉన్నావు, పడు పడు అంటాం. కానీ దేవుడు అయినా జరిగి మళ్ళీ వారిని ఏం చేస్తున్నాడట? చూసి లేవనెత్తుతున్నాడు. ఎంత ప్రేమ గల దేవుడైనా, ఎంత కనికరం గల దేవుడైనా, ఎంత కరుడు చూపే దేవుడైనా చేతులతో ఒకసారి దీనికి వస్తోత్ర. ఆయన ప్రేమ జాలి దయ లేకపోతే మనం ఏమైపోయిపోదామంటే దేవుడికి మహిమ కలుగును గాక. తప్పు చేయనోడు ఎవరో లేడు, కానీ చప్పును సరిదిద్దుకోలేనోడు పిల్లల మనిషి కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తప్పును సరిదిద్దుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులతో సరిదేనికి స్తోత్ర. చెప్పలు కూడా సరిదేవుని మహిమపడదాం. ఇశ్రాయేలు బాధను చూసిన దేవుడు, నువ్వు ఏ బాధలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, అది ఆర్థిక బాధే కావచ్చు, అది శారీరక బాధే కావచ్చు, కుటుంబ బాధే కావచ్చు, ఎవరో నిన్ను బాధ పెడుతూ ఉండొచ్చు. ఆ బాధలన్నిటినీ నువ్వు మొరపెడితే చూచే దేవుడు ఆయన. చేతులెత్తు ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కూడా సార్ దేవుని మాయం పెడదాం. హల్లెలూయా. ఆరో మాటను చూద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. సంరక్షకుడు లేకపోవట చూచి ఆయన అంటే దేవుడు చూచెను. మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడను. దేవుడు చూస్తున్నాడు. ఎవరుంటారేమో అని, మధ్యవర్తి ఉంటాడేమో అని, సంరక్షించుడు ఉంటాడేమో అని. ఎవరు మధ్యవర్తి, ఎవరు సంరక్షకుడు? మధ్యవర్తి అంటే పిల్లరా, అది పాస్టర్ గారు అన్నా కావచ్చు, నువ్వు నేనన్నా కావచ్చు. మధ్యవర్తి అంటే విజ్ఞాపన చేసేవాడు. చూడండి, లోతుకు దేవుడికి మధ్యవర్తి ఎవరు? అబ్రాహాము విజ్ఞాపన చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడికి మధ్యవర్తి ఎవరు? మోషే విజ్ఞాపన చేసేవాడు. దేవుడి కోపం చల్లార్చేవాడే మధ్యవర్తి. ఒక గొడవ జరిగిద్దండి, ఏం పెట్టుకుంటారో? మధ్యవర్తిని పెట్టుకుంటారు. ఈ మధ్యవర్తి మంచివాడైతే పర్లేదు, మధ్యవర్తి పుల్లైశివుడైతే ఏమవుద్ది? మీరు జీవితంలో కాలరు. దేవుడికి మహిమ కలుగును. ఇంకా ఫైర్ ఎక్కువ అవుద్ది. అదే మధ్యవర్తి మంచోడు అనుకో, వీడు తేడా మాట్లాడినా అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? శాంతపరుస్తాడు. అన్నీ శాంతపరుస్తాడు, ఇన్ని శాంతపరుస్తాడు. ఇప్పుడు శాంతపరిచేవాడు మధ్యవర్తి, దేవుడి కోపాన్ని చల్లార్చేవాడు మధ్యవర్తి. నీ కుటుంబంలో, గ్రామంలో, దేశంలో దేవుడు తన ముగ్గురితో కుమ్మరించాలనుకున్నప్పుడు, ప్రభువా నా ప్రజలను కనికరించు, నా ప్రజలను క్షమించు, నా బిడ్డలను క్షమించు, నా సంఘాన్ని క్షమించు, నన్ను క్షమించు, నా కుటుంబాన్ని క్షమించు, నా భర్తని క్షమించు, నా పిల్లలను క్షమించని దేవుడి దగ్గర విజ్ఞాపన చేసేవాడే మధ్యవర్తి. అలా ప్రార్థన చేసేవాడు లేక, అలా విజ్ఞాపన చేసేవాడు లేకపోవడం చూసి దేవుడు పిల్లరా ఆశ్చర్యపోతున్నాడా? చేతులతో ఒకసారి దేనికి స్తోత్రం. ఏమా ప్రార్థన ఉరికినే పోదో, ఇంకా మనం దేవుడికి వ్యతిరేకంగా ఉన్నామంటే మన కోసం విజ్ఞాపన చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడి కోపం వచ్చినప్పుడు, ప్రభా కనికరించి, ఈ మట్టికి కాదు ఇంకా ఉంచిన ఆయన, ఎరివేత్తను ఆయన ఉంచిన ఆయన, పరిస్థితిని ఆయన అని మధ్యవర్తి విజ్ఞాపన చేసేవాళ్ళు ఉన్నారు. నీ కుటుంబంలో మధ్యవర్తిగా నువ్వు ఉండాలి. దేవుడి కోపాన్ని చల్లార్చేవారుగా నువ్వు ఉండాలి. అది దేవుడు చూస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు చూసే దేవుడు అని మనం విన్నాం. ఈరోజండి ప్రార్థించే సంఘం లేకపోతే ప్రపంచం ఎప్పుడో నాశనం అయిపోవాలి. ఒక రోజు రాబోతూ ఉంది, ప్రార్థించే సంఘం ఎత్తబడుతుంది.
అప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల కంటే భయంకరంగా జరుగుతాయి. ఎక్కడ చూసినా ట్రైన్ కాలిపోతున్నాయి, ఎక్కడ చూసినా విమానాలు కూలిపోతున్నాయి. మా పాస్టమ్ గారు అంటారు విమానాలు కూలిపోవడానికి జీవితంలో విమానం ఎక్కాలని ఆశపడ్డానండి, ఇంకెక్కకూడదు అనుకుంటున్నానండి అంటుంది. నేను అన్నాను, ఇప్పుడు రైలు కూలిపోతున్నాయి, ట్రైన్ ఎక్కడ మానేస్తామా? బస్సులు లోయలో పడిపోతున్నాయి, ఎక్కడ మానేస్తావా? చేతులు ఎత్తుకుసారి దీనికి స్తోత్రం, చెప్పలు గుడి సార్ దేని మేము పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విజ్ఞాపన చేయి. ఇంకా పరిస్థితులు ఇంకా రానున్న దినాలు ఇంకా భయంకరంగా ఉంటాయి. సంఘం ఎత్తబడిన తర్వాత చెప్పలేం. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తుకు సార్ దీనికి వస్తాం. ఇందాక నుంచి చూస్తున్న దేవుడు, చూస్తున్న దేవుడు అని తెగ చెప్పేసుకుంటున్నాం. మన బాధ, మన కష్టం, శ్రమ, వేదన, వ్యాధి అన్నీ చూస్తాడని చెప్పుకుంటున్నాం. మనం ప్రార్థన చేయలేని పరిస్థితిని చూస్తాడని చెప్పుకుంటున్నాం. ఇవన్నీ చూసే దేవుడు మన నడక, మన పడక, మన ఆలోచన, మన తలంపులు, మన క్రియలు కూడా చూస్తున్నాడు. మహాజ్ఞాని అయిన దావీదు అంటున్నాడు, తప్పు చేసి ప్రియమని దేవుని బిడ్డలారా దేవుడి దగ్గర క్షమాపణ అడిగిన దావీదు అంటున్నాడు. 139వ కీర్తన 1-6 వచనాలు, 139వ కీర్తన 1-6 వచనాలు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుంటుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపులు పుట్టకముందే నీవు నా మనసు ఎరుగున్నావు. మన అందరిది ఏ టైప్ అంటే, అందరూ ఎవరో చూడకపోతే బాగానే ఉంటాం, అందరూ చూస్తుంటే బాగానే ఉంటాం. ఎవరో చూడకపోతే ఎలా ఉంటాం? ఎవరో చూడట్లేదు అనుకుంటాం. కానీ ఎవరు చూస్తున్నారు? చీకట్లో ఎవరో చూస్తలేదు అనుకుంటాం. ఎవరు చూస్తారు? ఎవరు చూడకపోయినా నిన్ను నన్ను దేవుడు చూస్తున్నాడా? ఎవరి కళ్ళన్నా కప్పగలం కానీ దేవుడి కళ్ళు కప్పలేమంటున్నాడు దావీదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనం మన నడక మార్చుకోవాలి, మన చూపులు మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మన క్రియలు మార్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం 5:21 చదవండి. సామెతల గ్రంథం 5:21, 5:21, 5:21, 15:3 ఒకరు చదవండి. నరుల మార్గములను యెహోవా ఎరుగును, వాడి నడతలన్నీ ఆయన గుర్తిస్తాడు. 15 కీర్తన 15, అది కీర్తన కదండి, సామెతలు 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. చెడ్డవారిని అవి చూస్తున్నాయి, మంచివారిని అవి చూస్తున్నాయి. నువ్వు చేసే మంచి పనులు చూస్తున్నాయి, నువ్వు చేసే చెడు పనులు కూడా అవి చూస్తున్నాయి. దేవుడి కంటికి బరుగై ఉండదు. మనం ఏమనుకుంటామంటే మనుషులు ఉన్నప్పుడు మాట్లాడుకోం ఆలకింతారని, కానీ నువ్వు ఉన్న స్థలంలో దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోకో. దేవుడు నీ హృదయాలోచనలు తెలుసు, దేవుడు నీ తలంపులు తెలుసు, దేవుడు నీ ఊహలు తెలుసు, దేవుడు నీ ఉద్దేశాలు తెలుసు. నువ్వు చూసిన దాన్ని చూసే దేవుడు, నీ యథార్థతను చూసే దేవుడు, నువ్వు పిల్లరా దేవుడికి భయపడే స్థితిని చూసే దేవుడు. యేసేపు ఎవరికి భయపడ్డాడు? దేవుడికి భయపడ్డా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నేను కూడా దేవుడికి భయపడదుము గాక. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు చూస్తున్నాడు. మీరు చదవక్కర్లేదు కానీ రెఫరెన్స్లు రాసుకోండి. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 24వ అధ్యాయము పిల్లల 23వ వచనం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం, 34వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ నడత, నీ మార్గం, నీ ఆలోచన, నీ తలంపు దేవుడికి మరుగైనది ఏది లేదు. కాబట్టి ఈ బాధలు చూసే దేవుడు మన బ్రతుకును కూడా చూస్తున్నాడు. కాబట్టి మనం అనుక్షణం దేవుడికి భయపడుతూ మన బ్రతుకును మార్చుకుంటూ దేవుడి కోసం సిద్ధపడి ఉందాం. దేవుడి ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.